సీఎం రేవంత్ రెడ్డితో ఊబర్ సంస్థ సీఈఓ దారా కోష్రో సాహి ఇతర ప్రతినిధులు భేటీ అయ్యారు. ఊబర్ విస్తరణలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. హైదరాబాద్లో ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఇక భారత్ ఫ్యూచర్ సిటీలో ఊబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తి చూపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం రేవంత్ సూచించారు. బీజేపీ ఎంపీ అరవింద్ పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ లాగా తనకు 100 ఎకరాల ఆస్తి లేదన్నారు. కావాలని బురద జల్లి అంతర్గామలో చూసిండు, అలా తోట పక్కకు చూసిండు. నాకేం 100 ఎకరాలు ఉండే. ఒకప్పుడు అరవింద్ గారు నీకంటే ఎక్కువ ఆస్తుండే, నీ తాతకి ఎంత ఉండే అంతకంటే ఎక్కువ ఉండే. ఇవాళ మీకు నాకంటే 100 అంతలు ఉంది కావచ్చు. అది మీరు ఏ రకంగా సంపాదించారో అది మీ ఇష్టం. కానీ ఈరోజు అంతకంటే తగ్గింది నాకు ఆస్తి 15 ఎకరాలు నాది. ఆ 15 ఎకరాల కోసం నీ కేంద్రీయ విద్యాలయం కావాలి. అడిగి మీకే గతంలో కాంగ్రెస్లో బాగా జాని కలిసి పనిచేసారు కదా, మీ నాన్నగారు మీరు వారంతా కాంగ్రెస్ కుటుంబమే కదా. ఒకసారి వెళ్ళి అడగండి, తప్పేముంది. నేను ఇంటికి 10 సార్లు వెళ్ళినా, ఒక 20 సార్లు అపాయింట్మెంట్ దొరకక వెళ్ళొచ్చిన. ఆఫీస్కి 10 సార్లు వెళ్ళినా, వాళ్ళ ఓఎస్డీలకు ఒక 20 సార్లు మాట్లాడినా, 20 సార్లు నా ఫోన్లలో ఉన్నాయి. మరి అటువంటిప్పుడు ఇంకా అనొచ్చు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నాను. ఇక మళ్ళొక మేడం ఫోన్ లేకపోతే ఇంకొక సారో ప్రెస్ మీట్ పెట్టారు.